జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఈరోజు అమరావతి రైతులంతా విజయవాడలో మరి ఇంద్రకీలాద్రి మీద అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. కారణం ఏంటంటే మేమందరం ఇటు వచ్చినప్పుడు అప్పుడు అమ్మవారికి మొక్కున్నాం, తప్పకుండా పొంగళ్ళు చేసుకొని అన్నీ చేసి మళ్ళీ ఇప్పుడు అమ్మవారికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ గజెట్ అయినందుకు అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేయడానికి వెళ్తున్నాం మేమందరం. అట్లాగే మరి దీనికి ఇంత తొందరగా పార్లమెంట్లోకి పెట్టినందుకు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాము. పార్లమెంట్లో మోడీ గారికి, మరి ఈ బిల్లుకి సహకరించిన ప్రతి ఒక్క రాజ్యసభ్యుడికి, పార్లమెంట్లో సభ్యులందరికీ కూడా, లోక్సభలో వాళ్ళకి, రాజ్యసభలో ప్రతి వాళ్ళకి కూడా మేము పాదాభివందనాలు చేస్తున్నామండి. ఎందుకంటే ఏ రాష్ట్రానికి లేని విధంగా ఆంధ్రప్రదేశ్కి ఒక గజెట్ అనేది చేయాల్సి వచ్చింది. మేము చెయ్యము, మేము చెందము అనకుండా అందరూ కూడా మరి గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు, రైతుల మీద చేసిన పొలాలు తీసుకొని గుర్తుపెట్టుకొని అందరూ కూడా మా సహకరించినందుకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. జై అమరావతి. అవునండి, గత ప్రభుత్వంలో దుర్గమ్మ దగ్గరకు వచ్చినప్పుడు మమ్మల్ని అసలు పొంగల కొండలు నెట్టేశారు, రాని లేదు. ఎక్కడికక్కడ బ్లాక్ చేసి రైతులందరిని అసలు ఎంత చేశారంటే కంచెలు కూడా మమ్మల్ని చేయనీయకుండా స్టేషన్లో తీసుకెళ్ళి ఇక లాస్ట్లో మరీ పోట్లాడుతున్నామని ఇద్దరినో ముగ్గురునో తీసుకొచ్చారు. ఇలాంటిదైతే లేదండి. పైపెచ్చు గతంలో మేము వస్తుంటే ఇదే బ్యారేజీ మీద మమ్మల్ని తీసుకెళ్ళి మహిళా దినోత్సవం రోజు ఇదే బ్యారేజీ మీద తీసుకెళ్లి మమ్మల్ని తాడాపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అలాంటి ఘనచరిత్ర కలిగిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి సింగిల్ డిజిట్కి పరిమితం అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎందుకంటే వీళ్ళు చేసే అరాచకాలు అంతా ఇంత కాదు, మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ చేస్తాను అంటున్నాడు. నువ్వు వచ్చేది లేదు. పార్లమెంట్లో బిల్లు అంటే ఈయనేదో మారుతాడంటే, ఇక్కడ ఉన్న బిల్లులే నువ్వు మార్చలేకపోయా. విశాఖపట్నం అంతే ఆపోసారి 270 మంది రైతులను నువ్వు మార్చేది. నీ నోరు మూసుకొని పెట్టే ప్రెస్ మీట్లు కూడా ఆ మావి గాను బోవి గాను నీ పాడి పేర్లు, నీ పచ్చిపత్త పేర్లు పెట్టకుండా సైలెంట్గా నీ పని నువ్వు చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ప్రజల్ని, పెట్టుబడిదారులను అయోమయానికి గురి చేసి మమ్మల్ని ఇంకా అయ్యోమయ్యాని చేసి ఎవరు రానికుండా చేద్దాం అనుకుంటున్నా. గురయ్యే వాళ్ళు ఎవరు లేరు. పార్లమెంట్లో చట్టబద్ధత అయింది. నీకు దమ్ముంటే మోడీ గారి దగ్గరికి పోయి, ఏమయ్యా నువ్వు పెట్టిన బిల్లు చల్లదని ఇప్పుడు పోయి చెప్పు, పో రిప్రజెంటేషన్ తీసుకొని ఢిల్లీ పోయి చెబితే అప్పుడు నువ్వు నిజంగానే చల్లదని మేము కూడా నమ్ముతాం. ఇట్లాంటి ట్రిక్స్ అన్నీ మా మీద ప్రయోగించబాగా నమ్మే స్థితిలో ఎవరు లేరు. ఎప్పటికైనా సరే వాళ్ళ 10 మంది కూడా మరి వాళ్ళ నియోజకవర్గానికి ఏం కావాలో అసెంబ్లీలో ఫైట్ చేస్తే బాగుంటుంది. ఇళ్లలో కూర్చొని మా 40 ఉన్నాయి 60 ఉన్నాయి అని చెప్పడం కాదు అని చెప్పి జగన్ గారిని కూడా ఎప్పటికైనా ప్రజలకి ఏం కావాలో అది దాని గురించి ప్రెస్ మీట్ పెట్టిన. అంతేగాని నేను వస్తే వాళ్ళని ఇచ్చేస్తా, నేను వస్తే వాళ్ళని ఇచ్చేస్తా అని కాదు. దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి ముందుకు పోతే ఈసారి ప్రతిపక్ష హోదా అన్న వచ్చింది. అది లేదంటే సింగిల్ డిజిట్ పరిమితం అవుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై అమరావతి, జై హో ఆంధ్రప్రదేశ్.